అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. యాండి, ఏంటి మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారు? ఈవెంట్ ఆర్గనైజర్కి ఫోన్ చేయాలి, వాళ్ళు రావాలి, డెకరేషన్ అది చేయాలి. ఇంకా ఏం జరగలేదు, ఒకసారి కనుక్కోండి. ఓకే ఓకే. భాగ్యం, పెళ్లి కొడుకు మేనత్తవి, పెళ్లి ఏర్పాట్లు చేయకుండా అలా నెమ్మదిగా ఉన్నావేంటి? రిషిని పెళ్లి కొడుకుగా రెడీ చేయి. చేస్తానులే. తప్పుతుందా పార్వతి? నా మనవడి పెళ్లి గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సిన కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతేలే, ఇంటికి శని పట్టినప్పుడు ఏం చేస్తాం? అనుభవించక తప్పుతుందా? వేదా, వెళ్ళి వీణని తొందరగా స్నానం చేసి రెడీ అవ్వమని చెప్పు. నేను పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే అత్తయ్య. వీణా, వీణా, మేడం గారు ఎక్కడికి వెళ్ళారో? వాష్రూమ్లో కూడా లేదు. వీణా, వీణా. డాడ్, నైట్ ఆ వీణని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టామనుకున్నాను, కానీ మొత్తం రివర్స్ అయింది. దానికి గ్రహాలు బాగా సహకరిస్తున్నాయిరా. దాని మీద నువ్వెన్ని చేసినా అది పోదు. దేనికైనా టైం రావాలమ్మా. పార్వతి అలర్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయకూడదు. వీణ ఎక్కడ కనిపించట్లేదు. ఫోన్ చేసావు వదినా? ఆహా, లేదు. డాడ్, స్విచ్ ఆఫ్ వస్తుంది డాడ్. నువ్వు వెళ్ళి బయట బాల్కనీలో చూడు. అమ్మా వేద, నువ్వు వెళ్ళి కిచెన్లో చూడు. సరే మావయ్య. మళ్ళీ ఇదేం కొత్త డ్రామా మొదలెట్టిందోరా అన్నయ్య? వీణా, వీణా. వీణా, వీణా, వీణా. రాత్రి ఛాలెంజ్ చేసింది నాతో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఉదయాన్నే గుడికి ఏమన్నా వెళ్ళిందేమోనమ్మా. ఏమో మరి, నా మొహం మండ. ఏమైందండి? అది ఆ, అది నీ మేనకోడలు కనిపించట్లేదని ఇల్లంతా వెతుకుతున్నారులే. అది ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి ఒకటే టెన్షన్లో గొడవలు. అబ్బాబ్బాబ్బాబ్బా. శ్రీ, గో ఆన్ సెర్చ్. అయ్యో, వీణా, చూడు. వీణా, 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 వీణా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంట్లో పార్వతికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినట్టు? పోతే పోయిందిలేరా, అది ఉండి మాత్రం ఎవరికి లాభం? డాడ్, ఎక్కడా లేదు. విను, ఎక్కడా లేదా? మావయ్య, ఎక్కడ కనిపించలేదు. లేదా? వేద, కనిపించిందా? లేదు శ్రీ, ఇల్లంతా వెతికాను. ఫోన్ కూడా కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమండి, మరి ఏమైనట్టు? వీణా కనిపించడం లేదండి. ఇల్లంతా వెతికాను. మనల్ని టెన్షన్ పెట్టడమే తన టార్గెట్ అని తెలుస్తుంది. అంతేనా అల్లుడు? మన ఇంటి పరువు బజారు కేడ్చాలని చూసింది కదా. ఇంకెక్కడ వినరా అన్నయ్య? ఆస్తి రాయించుకుంది, పెళ్ళంది, తెల్లారేసరికి మహా తల్లి ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టిందో ఏమో, ప్రశాంతత లేకుండా చేసింది. పార్వతి, నిన్న రాత్రి మా అందరి నోర్లు మూయించి ఆ వీణని ఇంట్లోనే ఉండేలా చేసావని తెగ ఫీల్ అయ్యాను. ఇప్పుడు వీణ మా బాధ పోగొట్టింది, ఎక్కడికో పారిపోయింది. పార్వతి, ఇంట్లో పెళ్లి పెట్టుకుని వీణ ఎక్కడికి పారిపోయినట్టు? నువ్వు చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆగాం కదా. అంటే రిషి పెళ్లి వీణతో జరిపించాలని కదా వెళ్ళలేదు. ఇప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోయింది. మరిప్పుడేం సమాధానం చెప్తావు పార్వతి? నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసే సాక్ష్యాలను కూడా మీరే కాల్ చేశారు. అయినా మీ మీద గౌరవంతో నా మీద మచ్చపట్ట
సర్లే వీణని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. మరి వీణ ఎందుకు వెళ్ళిపోయినట్టు? వాడి పైన అఘాయిత్యం చేశాడని ముద్ర వేయించుకున్నాడు. వాడి ఇష్టాన్ని చంపుకుని వాడి స్థాయి కాకపోయినా వీణని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ ఏం ప్రయోజనం పార్వతి? ఇప్పుడు అది బయటికెళ్ళి ఏ సూసైడో చేసుకుంటే మన మీదకే వస్తుందిరా అన్నయ్య. అప్పుడు కేసులు కోర్టులు అంటూ అందరం తిరగాల్సిందే నా మొహం మండ. వీణ కోరినట్టు ఆస్తి రాశారు మావయ్య. వీణకు అన్యాయం జరిగిందంటే రిషితో పెళ్లి చేస్తానని మాటిచ్చారు. అది నిలబెట్టుకున్నారు. అయినా ఇంకా ఏం తక్కువ చేశారని వీణెలా ఇంటి మీద బురద జల్లి వెళ్ళిపోయింది. అత్తయ్య అన్నట్టు వీణ ఏ రైలు కింద పడి చేస్తే మేమే కదా స్టేషన్కి వెళ్ళేది. మా లైఫే కదా నాశనం అయ్యేది. చెప్పు పార్వతి, నీ మాటకి విలువిచ్చినందుకే నీ వీణ మాకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చిందో చూడు. మిస్సింగ్ కేసు పెడదామా డాడ్? కావాలని తప్పించుకున్న వాళ్ళు ఏ కేసు పెట్టినా దొరకరు శ్రీ. వీణ ఏదైనా పనుండి వెళ్ళిందేమో. ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళుండొచ్చు. వచ్చేస్తుందేమో, కొంతసేపు చూద్దామండి. అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. పంతులు గారు కూడా రాబోతున్నారు. ఈ టైంకి పెళ్లి కూతురుగా రెడీ అవ్వాల్సింది, కానీ లేదు. అంటే తను కావాలని వెళ్ళిందని, ఈ ఇల్లు విడిచి పారిపోయిందని అర్థం కాదా? మూడు ముళ్ళు పడకముందే ఇంతలా బరితెగించిందంటే పెళ్ళయ్యాక మా అల్లుడికి పట్ట పగలే చుక్కలు చూపించేదేమో. కేవలం నువ్వు చెప్పిన మాటలకు విలువిచ్చి నిన్న రాత్రి సైలెంట్ అయ్యాను పార్వతి. లేదంటే తప్పుడు పని చేసినందుకు జైల్లో పెట్టించుండేవాణ్ణి. నేనెక్కడ వీణ గురించిన నిజాన్ని, తను చేసిన మోసాన్ని బయటపెడతానోనన్న భయంతోనే పారిపోయింది మావయ్య. ఇంత స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయి అని నేను అనుకోలేదు. అమ్మా, ఆ వీణ నిజ స్వరూపం ఏంటో, మేం పెళ్లి ఎందుకు వద్దన్నామో మీకు అర్థమవుతుందా? రిషి, వీణ తప్పకుండా తిరిగి వస్తుంది. అప్పుడు తను ఎందుకు ఇలా చేస్తుందో తప్పకుండా కనుక్కుంటాను. ఆ వీణ మీద ఇంకా అంత నమ్మకం ఏంటి నీకు? ఇంట్లో మేమంతా బుద్ధి లేని వాళ్ళ కనిపిస్తున్నావు నీ కంటికి? నిన్నంతలా తన బాధ గురించి ఆలోచించి ఏ కోర్టుకైనా వెళ్దామన్న మనిషి ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఏంటి అర్థం కావట్లేదా? మమ్మల్ని వెర్రి వేదనలు చేసిందని ఇంకా తననే సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. అందుకేగా పార్వతి వీణ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో రిషి నిర్దోషని ఉన్న వీడియోను కాల్చేసింది. భాగ్యం కూతుర్ని చేసుకుని ఉంటే ఈ ఇంటికి ఒక లక్ష్మి కళొచ్చుండేది. అనవసరంగా ఆ పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి కట్టబట్టాలని చూసింది పార్వతి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు. రిషి పెళ్లి ఆగినందుకు బాధపడుతూ కూర్చోమంటావా? లేకపోతే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిందని వీణ మీద పోలీస్ కేసు పెట్టమంటావా? చెప్పు. చెప్పమ్మా. చెప్పు పార్వతి, నిన్న నా నోరు ముయించా, మరిప్పుడు ఏం చెప్తావో, ఎలా అది చేసిందని సమర్థిస్తావో చెప్పు. వీణ మీ కూతురు లాంటిదని, తన మనస్తత్వం మీకు బాగా తెలుసని, అబద్ధాలు ఆడదని వీణని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఎందుకెళ్ళిందో ఎక్కడికెళ్ళిందో అడ్రస్సే లేదు. పెళ్లి 4 గోడల మధ్య చేద్దాం అనుకున్నాం కాబట్టి సరిపోయింది. అదే గ్రాండ్గా చేసుంటే మేం తన మీద మర్డర్ ప్లాన్ చేసామని, రిషి క్యారెక్టర్ చెడ్డదని, వాడకు దుర్మార్గుడన్న అబద్ధం మొత్తం పబ్లిక్ అందరికీ తెలిసిపోయేది. మా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయేది. వీణ, ఎక్కడున్నావు? అందరి ముందు దోషలను నిలబడున్నాను. పెళ్లి కూతురుగా ఉండాల్సిన నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వీళ్ళ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. కానీ ఈ ఛాలెంజ్ మనిద్దరి మధ్య కాబట్టి ఎవ్వరికీ దీని గురించి చెప్పకూడదు. అలా చెప్తే చేతకాందానివని నా ముందు ప్రూవ్ చేసుకున్నట్టు లెక్క. వీణ అంత హుషారుగా నాతో ఛాలెంజ్ చేసి మామయ్యని రిషిని నాశనం చేస్తానని, ఎలా ఆపుతావో చూస్తానని చెప్పింది. నేను కూడా వీణని కట్టడి చేయాలని, తనలో నుంచి నెగిటివ్ ఫీలింగ్స్ని పోగొట్టి అందరితో మంచిగా కలిసిపోయేలా చేయాలనే ఇంటెన్షన్తోనే సరే చూద్దామని ఛాలెంజ్ చేశాను.
కానీ ఇంతలోనే వీణ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చి వెళ్ళిందేంటి? ఇప్పుడు వీణ ఏ స్టెప్ తీసుకుంటుందో ఏంటో అని చాలా టెన్షన్గా ఉంది. ఒకసారి ఫోన్ ట్రై చేద్దాం. ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఖచ్చితంగా వీణేదో ప్లాన్ మీద వెళ్ళింది. ఈసారి పెద్ద బ్లాస్ట్ జరిగేలా స్కెచ్ రెడీ చేసుకోవడానికి వెళ్ళింది. లేదంటే పెళ్లి పెట్టుకుని అంత ఈజీగా వెళ్ళే ఛాన్సే లేదు. హలో రోహిత్, నీకు ఒక నెంబర్ సెండ్ చేస్తాను. ప్రెసెంట్ ఆ నెంబర్ ఎక్కడుంది అనే డీటెయిల్స్ అర్జెంటుగా కావాలి. ఓకే సెండ్ చేయవేదా? థ్యాంక్ యూ. వీణా, నువ్వు ఏ ప్లాన్తో వచ్చినా సరే దాన్ని ఫ్లాప్ చేసి నీకు బుద్ధి చెప్పి నీ క్యారెక్టర్ని సెట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. వసే వీణా, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసావు కదే. ఇదే మంచి ఛాన్స్. ఇనుముని వేడి మీద ఉన్నప్పుడే వంచాలన్నట్టు నా అల్లుడిని ఇప్పుడే నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి. నా గ్రిప్లో పెట్టుకోవాలి. అల్లుడు అల్లుడు ఆగలుడు. ఏంటిదంతా? దాని బట్టలు నువ్వు ముట్టుకోవడం ఏంటి? నా మొహం మండా. దాని వస్తువులేవి ఇంట్లో ఉండకూడదు అత్తయ్య. కాల్చి బూడిచ్చేస్తా. లైటర్ అల్లుడు అల్లుడు ఆగు ఆగు ఆగు. ఇవి నువ్వు కాల్చడం దేనికి? పనివాళ్లతో చెప్పి చేయిస్తా. మా డాడ్ మాట కోసం కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకోవాలనుకుంటే మమ్మల్ని ఆట ఆడిస్తుందా? ఆ వీణ కనిపిస్తే అక్కడే కాల్చి పడేస్తా. ఇంకోసారి ఏ అమ్మాయి కూడా ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయకుండా ఒక లెసన్లా గుర్తుండేలా చేస్తా. ఇక దాని గురించి ఆలోచించడం మానేయ్. మనందరికీ అదొక పీడకల లాంటిది. ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. అది చేసిన గాయం మానది కాదత్తయ్య, పగపగ మండుతూనే ఉంటుంది. ఆ వీణ చావుతోనే ఆ మంట చల్లారుతుంది. నీ కోపంలో అర్థం ఉంది, కానీ పోయిన దాని గురించి ఆలోచిస్తూ నీ ఎంజాయ్మెంట్ నాశనం చేసుకుంటావా? దాని మీదకి ధ్యాస పోకూడదనుకుంటే వెంటనే నా కూతురి మెళ్ళలో నువ్వు తాళి కట్టాలి. ఇప్పుడు పెళ్ళంటేనే నాకు ఇష్టం లేదు. ఆ టాపిక్ టచ్ అయితే అత్తయ్య. నీ భార్య కావటానికి హక్కు అర్హత ఉంది నా కూతురికే. పార్వతి వీణని ఎలాగైనా నీకు తగలట్టాలన్న ఉద్దేశంతో ఆ వీణ తప్పు చేసినా వెనకేసుకొచ్చి మీ నోళ్లు మూయించింది. అనవసరంగా మీ నాన్న మాటిచ్చాడని, ఆస్తిలో దానికి వాటా రాసిచ్చాడని దాన్ని చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నా మాట విని నా కూతుర్ని చేసుకో. నీకు నచ్చినట్లు అణుకుగా ఉంటుంది. నువ్వేం చేసినా తానా అంటే తందానా అంటుందే తప్ప ఎదురు చెప్పదల్లుడు. భాగ్యం రిషి మనసు మార్చాలని చూస్తోంది. వీణ తిరిగొచ్చాక రిషిని కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోవాలి? తన జీవితం ఏమైపోవాలి? సరే అత్తయ్య, మీనాక్షిని పెళ్లి చేసుకుంటాను. ఆ వీణ అయితే నాకొద్దు. భాగ్యం, పార్వతి మొత్తం విన్నట్టుంది. ఏంటి పార్వతి, అంతలా అరిచావేంటి? వీణతో రిషి పెళ్లి జరగబోతోందని తెలిసి కూడా మళ్ళీ నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాననడం తప్పు కాదా? నీ స్వార్థం కోసం వీణ జీవితం నాశనం చేయాలని చూస్తావా? తెల్లారితే పెళ్లి పెట్టుకొని ఇంట్లో నుంచి రాత్రికి రాత్రి వెళ్ళిపోయిన వీణ గురించి ప్లీజ్ మాట్లాడొద్దు. వీణ జీవితం నాశనమైందని మీరంటున్నారు, కానీ వీణ వల్ల నా జీవితం నాశనమైందని నేనంటున్నాను. భలే అడిగేవాళ్ళుడు. నీ బిడ్డలాంటి వీణ ఎందుకు ఎవరితో చెప్పకుండా ఎవరితో పారిపోయిందో ఇప్పుడు జవాబు చెప్పు. ఇప్పుడు వీణ చేసిన దానికి నేను ఏడుస్తూ కూర్చోవాలా? లేదంటే పోతే పోయిందిలే అనుకొని మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలా? అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పు పార్వతి. ఏ నా కూతుర్నిస్తానంటే నీ అభ్యంతరం ఏంటి?
ఇది నా పుట్టిల్లు. మధ్యలో వచ్చినోళ్ళు మీరు నాకెదురు చెప్తారా? వీణ విషయంలో మీ మాటకు విలువిచ్చాను, కానీ ఇప్పుడు ఇవ్వలేను. అలా అనకు, తొందరపడి మనసు మార్చుకోకు. వీణ తిరిగి వస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలుసా? వీణ ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? అలా మౌనంగా ఉంటే వీణ గురించి నీకేం తెలీదనేగా అర్థం. పెళ్లి చేస్తున్న సొంత మేనత్తకే చెప్పకుండా వెళ్ళిందంటే తను పెద్దలకి ఎలాంటి గౌరవం ఇస్తుందో మీకు అర్థమై ఉంటుందమ్మా. చెయ్యని తప్పుకి ఇష్టం లేకున్నా సరే పెద్దల మాటకి తలొంచి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా. కానీ మీ మేనకోడలు అదే ఆ వీణ ఇప్పుడు ఏం చేసిందో చూశారు కదా. జీవితాలతో ఆటలాడుకునేవాళ్ళు నాకొద్దమ్మా. నా నిర్ణయం రైటో రాంగో మీరే ఆలోచించండి. రిషి, రిషి, నువ్వేం ఆలోచించినా సరే పోయిన వీణ రాదు. రిషికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయటం గ్యారెంటీ. అక్క ఫోన్ చేసింది. అక్క, నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. నీకు వీణ గురించి చెప్పాలి. ఆ విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. ఆయన అక్కడున్నారా? చూస్తానక్క. అక్క, హాల్లో ఉన్నారు. ఆ ఫోన్ స్పీకర్లో పెట్టు. నేను అందరితో మాట్లాడాలి. అలాగే. ఏమండి, సరస్వతి అక్క మీతో మాట్లాడుతుందంట. ఏంటి సరస్వతియా? పెళ్లిలో అక్షింతలేసి కొడుకుని ఆశీర్వదించడానికి రావాల్సిన దానివి క్యాన్సిల్ అయిన పెళ్లికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఫోన్ చేసావా సరస్వతి? సరస్వతి, నీకంతా తెలిసిందని నాకు అర్థమైంది. పచ్చని పందిట్లో రిషితో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు నడవాల్సిన అమ్మాయి తెల్లారేసరికి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయింది. వీణ నమ్మించి మా గొంతు కోసిపోయింది వదినా. నలుగురిలో మా అల్లుడు అన్నయ్యలు తలెత్తుకోలేకుండా చేసింది. వీణ ఇంత అవమానం చేస్తుంది అనుకోలేదు సరస్వతి. అంతా ఒక మాయలా జరిగిపోయింది. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఏ ఆడపిల్లైనా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోతుంది? ఒకటి, పెళ్లి ఇష్టం లేకుండా అయినా అయ్యుండాలి, లేదంటే ఆ ఇంట్లో తనకేదైనా ప్రాణహానైనా అయ్యుండాలి. పెళ్లి ఆగిపోయిందని మేము సంతోషిస్తుంటే మధ్యలో నువ్వొచ్చి మళ్ళీ చిచ్చు పెడుతున్నావేంటి? వాళ్ళ బావ కార్తీక్ ఉన్నాడు కదా వదినా, మర్చిపోలేకే వెళ్ళుంటుంది. ఓ 2 రోజులు ఆగితే బయటకు వస్తారులే, అప్పుడు తెలుస్తుంది. భాగ్యం, నోటుకొచ్చినట్టు మాట్లాడి నీ పెద్దరికాన్ని తగ్గించుకోవద్దు. వీణ రిషి దగ్గరికి రానంత వరకు గతం. వచ్చాక వీణ తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రిషిని పెళ్లి చేసుకోవాలనుకుంది తప్ప మళ్ళీ కార్తీక్ గురించి ఆలోచించలేదు. కార్తీక్ కూడా వీణ జీవితంలోకి రావాలని అనుకోడు. అది వాడి వ్యక్తిత్వం కాదు. భాగ్యం, పోయిన దాని గురించి వాదన అనవసరం, వదిలే. అమ్మా, వీణ మా ఇమేజ్ డామేజ్ చేసి చీట్ చేసి పారిపోయిందమ్మా. నోరు ముయ్. వీణ చీట్ చేసి పారిపోలేదు. మీరు పెట్టే టార్చర్ భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకొద్ది రోజులు అక్కడే ఉంటే ఏమవుతుందో అనే భయంతో వెళ్ళిపోయింది. అంటే వీణెక్కడుందో నీకు తెలుసా సరస్వతి? తెలుసు, 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 తెలుసు. తను ఎక్కడుందో చెప్పమ్మా. వెళ్ళి లాక్కొచ్చి తను చేసిన ఘనకార్యానికి అందరి ముందు నిలబెట్టి క్షమాపణలు చెప్పిస్తా. రే, క్షమాపణలు ఎవడు కావాలరా?
తీసుకెళ్లి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి పరువు నష్టం దావా వేద్దాం. అది సరిపోదురా అన్నయ్య, అంతకు మించి ఏదైనా చెయ్యాలి. ఇంకేం చేయాలి? ఏం చేయాలి? చూడు సరస్వతి, ముందు వీణ దగ్గర నుంచి మాకు ఒక క్లారిటీ కావాలి. వద్దు, ఇంకా ఆప్షన్ లేదు. వీణ నాతో ఆ ఇంట్లో తనకొచ్చే ముప్పు గురించి చెప్పుకుంది. అక్కడ మనుషుల నిజస్వరూపాలేంటో కూడా కళ్ళ కట్టినట్టు చెప్పింది. తన వేదనేంటో చెప్పుకొచ్చింది. పందిట్లో ఉండాల్సిన టైంలో ఇల్లుదిలి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో కూడా చెప్పింది. అక్కని వీణ కలిసిందంటే తను క్షేమంగా ఉన్నట్టే. ఈ మాట చాలు. వీణ ఇంక తిరిగి రాదు అనుకోకండి. మళ్ళీ వస్తుంది. రిషితోనే పెళ్లి జరుగుతుంది. ఇది ఫిక్స్. కానీ తనక్కడికి మళ్ళీ రావాలన్నా, మీరు తన నుంచి ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఫేస్ చేయకుండా ఉండాలన్నా మీరందరూ కలిసి ఒకటి చేయాలి. కండిషన్ ఏంటి? మమ్మల్ని చీట్ చేసి చాలు. రిపీటెడ్గా నా నోటి నుంచి మీరేం చేశారో చెప్పించకండి. బాగోదు. ఏంటమ్మా వీణకి సపోర్ట్ చేస్తున్నావు? మా గురించి థింక్ చేయవా? సెంటిమెంట్ ప్లే చేయాలని చూడకు రిషి. సరే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. ఈ రోజు పెళ్లి ముహూర్తం మిస్ అయినా మళ్ళీ 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం టైంకి వీణ తిరిగి ఇంటికొస్తుంది. ఈ టైం లోపల ఆ ఇంట్లో వీణ భద్రతకు ఎలాంటి ముప్పు లేదు అనే నమ్మకం నాకు కలిగించాలి. మేము నిన్ను నమ్మించడం ఏంటి సరస్వతి? అలా నమ్మించగలిగితేనే వీణ అక్కడికొస్తుంది. లేదంటే అట్నుంచటే మీ మీద కేస్ ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. మీకున్నది 15 రోజుల టైం మాత్రమే. అయినా ఈ ఇంటి దగ్గరే కోటింగ్ ఇచ్చి వెళ్ళింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలిచిందంటావు? తన కోపం ఇంకా చల్లారలేదేమో, అందుకు రమ్మంది. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.